ఏంట్రా అంత డల్గా ఉన్నావేంటి? డల్గా ఉండక వాడిని ఇంకేం చేయమంటావురా? వాడు ప్రేమించిన అమ్మాయి వాడికి దక్కలేదు. ఒకవేళ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి మనవాడు ఫస్ట్ నైట్ కోసం హనీమూన్కి వెళ్ళి సంతోషంగా ఉండేవాడు. అది వీడి దురదృష్టంరా. అదేంట్రా, ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని వీడే ఆ అమ్మాయిని తన భర్తతో కలిపాడు. ఆ అమ్మాయి సంతోషంగా ఉంటేనే కదరా మనోడు సంతోషంగా ఉండేది. పోనీలే హర్ష, కనీసం ఆ అమ్మాయి అయినా తన మొగుడితో హాయిగా కాపురం చేస్తూ. ఏమైందిరా? ఏం లేదురా, నాకు వచ్చి పని ఉంది, తర్వాత కలుద్దాం. సారీ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న, నిన్నింత సంతోషంగా చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను ఇలా ఉంచడానికి నేను ఇన్ని రోజులు తాపత్రయపడ్డాను. ఇప్పుడు ఆ దేవుడు నాకు ఆ తృప్తినిచ్చాడు. నాకు నేను సంతోషంగా చూడాలనే ఉండేదమ్మా, కానీ నా సంతోషంలో నేను ఈ సంతోషం ఉందని లేటుగా తెలుసుకున్నానమ్మా. నిజంగా లేఖకి ఏదైనా జరుగుంటే జీవితాంతం నన్ను నేనే క్షమించుకోలేకపోయేవాణ్ణమ్మా. బాధపడకు శ్రీరామ్, ఆ బ్రహ్మ రాసిన రాతలో ఇవన్నీ సహజం. వాటిని అధిగమించడమే జీవితం. ఇక నీకు లేఖకి ఏ అడ్డు ఉండదు. వదినా, ఒకప్పుడు ఈ ప్లేస్ లో శ్వేత ఉండాలని అందరం నీకు అన్యాయం చేయాలనుకున్నా, కానీ ఇప్పుడు నీ గురించి తెలుసుకున్న తర్వాత నీకు తప్ప ఇంకెవరికి మా అన్నయ్య పక్కన చోటు కల్పించకూడదని ఫిక్స్ అయ్యాం. మాకు చాలా సంతోషంగా ఉంది వదినా. సిగ్గుపడతావేంట్రా? వేస్తున్నాను. అన్నయ్య రెడీ? 1 2 3. హై పాలు నువ్వు తాతావా? తాగు తాగు. అయ్యో పాలు, నాకు పాలు చేయకూడదమ్మా రేఖ, పాలు అలా చేయకూడదమ్మా, నా మాటను. పాలు మనకొద్దమ్మా, రా రా. మమ్మల్ని క్షమించండి వదినా, నా కూతురు పిచ్చిదైపోయింది. రేఖ పాలు నాకిచ్చి. ఇది ఎలాగూ పిచ్చిదైపోయింది, కనీసం మీరైనా సంతోషంగా ఉండండి.